నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే ఎడ్యుకేషన్ ఛానల్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అనమాట. సో, ఆ ట్రెండ్‌ని ఎలా మార్చుకోవాలి? లేదంటే ఏం చేయాలనేది కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తిన్నేటి లైఫ్ కోచ్ అన్నమాట. ఆయనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు బేసికలీ సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది అందరూ చేస్తున్నారు సార్. కానీ కొంతమంది కాదు, దాదాపు 90% కూడా స్ట్రెస్ అనే ఫీలింగ్ వల్ల జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా జాబ్ మానేస్తున్నారు. ఎందువల్ల? ఈ జాబ్ స్ట్రెస్ సాఫ్ట్‌వేర్‌లో చాలా ఎక్కువ ఉండడానికి గల కారణాలు ఈ మధ్య పెద్ద రిసర్చ్ జరిగింది దీని మీద. ఎందుకు చాలామంది సాఫ్ట్‌వేర్ ఉంటూ కూడా ఈ జాబ్ వదిలేద్దాము, వద్దు మాకు స్ట్రెస్ అయిపోతుంది. అప్పటికి వీకెండ్ హాలిడే ఉంటుంది, సాలరీ ప్యాకేజ్ హై ఉంటుంది. అయినా కూడా ఒక టైప్ ఆఫ్ వద్దు మాకిది అనేటట్టుగా ఎందుకు తయారవుతుందని చెప్తే దాంట్లో మెయిన్ కారణం తెలిసింది టార్గెటెడ్ అంటే డెడ్‌లైన్స్ పెట్టి పని చేయిస్తున్నారు. ఈ డెడ్‌లైన్ వల్ల స్ట్రెస్ వస్తుంది. అసలు జనరల్‌గా కూడా దేనిలో అయినా స్ట్రెస్ వచ్చిందంటే టైంకి లిమిట్ పెట్టినప్పుడు స్ట్రెస్ వస్తది. ఇప్పుడు ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఎప్పుడైనా సరే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వు అన్నామనుకో స్ట్రెస్ ఉండదు. ఏదైనా చదువు మంచిగా చదువుకుని ఐఏఎస్ స్ట్రెస్ ఉండదు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ అటెంప్ట్ ఈ ఇయర్ గనక నువ్వు పాస్ కాకపోతే ఎప్పటికి పాస్ కావు అన్నాడంటే స్ట్రెస్ వస్తుంది. ఏదైనా అంతే సమయానికి అగెయిన్స్ట్‌గా వెళ్ళినప్పుడు స్ట్రెస్ వస్తుంది అంటారు. అలాగే ఇప్పుడు అంతా డెడ్‌లైన్, టార్గెట్స్, తర్వాత హై ఎక్స్‌పెక్టేషన్స్ వాళ్ళ జాబ్‌లో కూడా సాలరీ హై ఇస్తున్నారనే కానీ చాలా టెక్నాలాజికల్ అడ్వాన్స్‌మెంట్ వచ్చేసి హై ఎక్స్‌పెక్టేషన్స్ అయిపోయాయి. సో, దాంతో ఏమైపోయిందంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఎక్కువ స్ట్రెస్, ఎక్కువ పని చేయాల్సొస్తుంది. వీకెండ్ హాలిడేస్ అనుకుంటారు గానీ దానికి తోడు వాళ్ళకి దానికి కూడా వర్క్ ఇస్తూ చాలా స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే జాబ్ ఇన్‌సెక్యూరిటీ. ఎన్ని రోజులు ఉంటామో తెలీదు జాబ్. తెలీదు. ఏ రోజన్నా జాబ్ పోవచ్చు. బికాజ్ టెక్నాలజీ ఈజ్ సో క్విక్‌లీ డెవలపింగ్. ఈరోజు నేర్చుకున్నది రేపు ఔట్‌డేట్ అయిపోతుంది. ఈరోజు ఇంకోటేదో కొత్తది నేర్చుకోవాలి. ఈరోజు పైథాన్ నేర్చుకోవాలి. ఇంకోటేదో నేర్చుకోవాలి. ఆర్ నేర్చుకోవాలి. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ పెరిగి ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల తొందరగా మనకి రీప్లేస్మెంట్ వచ్చేసేసి నువ్వు లేకపోతే ఇంకోటి నిన్ను తీసేయడానికి ఛాన్స్ ఉంది అనేసరికి స్ట్రెస్ వచ్చేస్తుంది. స్ట్రెస్ వచ్చేస్తుంది. సో అందుకని సాఫ్ట్‌వేర్ జాబ్ ఎందుకురా బాబు ఈ స్ట్రెస్‌లో పడడం ఎందుకు అనేటట్టుగా దాని నుంచి చాలా దూరం వెళ్ళిపోతున్నారు. ఇక్కడే కాదు ఎనీ ఫీల్డ్‌లో స్ట్రెస్ అనేది న్యాచురల్‌గా ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ యువర్ కన్సర్న్ దాటేసి ఆ టైం లిమిట్ దాటేసి ఓవర్‌గా పనిచేస్తూ ఉంటే స్ట్రెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆటోమేటిక్‌గా అన్ని ఫీల్డ్స్ ఉంటుంది. దాంట్లోనూ సాఫ్ట్‌వేర్ హై పేయింగ్ జాబ్స్ అయ్యి హై ఎక్స్‌పెక్టేషన్ అయిపోయి దీనివల్ల చాలామంది బ్యాలెన్స్ కోల్పోయి వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేక వచ్చిన జీతాన్ని వాళ్ళు ఎంతసేపు ఆ ఈఎంఐలు కట్టుకోవడానికే అయిపోతుంది. అవును. వాళ్ళకంటూ మిగుల్చుకోవడానికి ఏముండదు. ఇది ఒక పెద్ద సైకిల్‌లో పడిపోతారు. చాలామందికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఇందులోకి వచ్చి బికాజ్ శాలరీ బాగుంటుందని వచ్చి ఆ శాలరీ రాగానే ఫస్ట్ ఒక ఇల్లు తీసేసుకుంటారు. ఆ ఇల్లు లోన్ కోసమో ఈఎంఐ కోసమో ఇంకా చచ్చినట్టు పని చేయాల్సి వచ్చి పని చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల కూడా చాలామందికి స్ట్రెస్ పెరుగుతుంది. ఎనీథింగ్ ఫర్ స్ట్రెస్ సమయానికి అగెయిన్స్ట్‌గా వెళ్ళడం స్ట్రెస్. ఒక బాల్‌కి 6 రన్‌లు కొట్టాలి అంటే స్ట్రెస్ ఉంటుంది. 100 బాల్‌లో ఒక రన్ కొట్టాలి అంటే స్ట్రెస్ ఉండదు. అలాగే వెన్ యూ ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ టైమ్ ఒకటి, 2 ఎక్స్‌పెక్టేషన్స్‌కి పనిచేస్తుంటే నా బాస్‌కి నచ్చినట్టుగా చేయాలి, నా కొలీగ్స్‌కి నచ్చినట్టుగా చేయాలి, వీళ్ళందరూ అప్రూవ్ చేయాలి, డీబగ్గింగ్ చేయాలి, లేకపోతే ఏదైనా కొత్త టెక్నాలజీ వస్తే ఆ టెక్నాలజీని మనము నేర్చుకోవాలి, మార్కెట్‌కి అప్ టు డేట్ ఉండాలి. ఇట్లాగా వెన్ యూ ఆర్ లివింగ్ ఫర్ ద ఎక్స్‌పెక్టేషన్ అప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంది. ఎందులోనా సరే ఇది కామన్. సో, ఇప్పుడు వాళ్ళకు పర్టిక్యులర్‌గా ఒక టైమ్ ఇస్తారు ప్రాజెక్ట్‌కి. 1 మంత్ కానీ, 20 డేస్ కానీ అలా. ఒక పర్టిక్యులర్ టైమ్ ఇచ్చినప్పుడు ఆ టైం కల్లా వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోతే ఎక్కువగా థింక్ చేసుకుంటారు. దానివల్ల ఏమైనా స్ట్రెస్ వస్తుందా? ఎప్పుడు అంతే. ఎనీథింగ్ మనం టైమ్ టు టైమ్ వర్కౌట్ చేసేసుకుంటే ప్రాబ్లమ్ ఉండదు. కొంత డిలే ఆఫ్ వర్క్ అయిపోతుంది. ఆ డిలే అయ్యేసరికి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి మన మీద పడిపోతూ ఉండి, ఆ ఇచ్చిన టైం ప్రాజెక్ట్‌లో మనకి పని ఫినిష్ కాకపోతే స్ట్రెస్ ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, చాలామంది స్ట్రెస్ బయట నుంచి వస్తాయనుకుంటారు. యాక్చువల్‌గా స్ట్రెస్ వచ్చేది మన నుంచే. ఓకే. యూ షుడ్ ఎనీవన్ హూ ఈజ్ ఇన్ స్ట్రెస్ ఇది గుర్తుపెట్టుకోవాలి. దట్ స్ట్రెస్ బయట నుంచి రాదు. స్ట్రెస్ నా లోపల నుంచి వస్తుంది అన్నది రియాలిటీ.
సో వాళ్ళకి ఒక టైం లిమిట్ ఇచ్చి 25 డేస్ అని ప్రాజెక్ట్ ఇస్తే ఎవ్రీడే ఎంతో కొంత పని చెయ్యాలి. అది ఫ్రెండ్స్‌తోనో, లేపోతే ఏదో పార్టీ అనో, లేపోతే ఏదైనా అకేషన్ అనో వాళ్ళు లూజ్ చేసేసుకున్న టైమ్, ఇంకా నైట్ ఔట్‌లో పని చేయడము, తర్వాత ఫ్యామిలీ టైమ్‌లో పని చేయడము, ఆఫీస్‌ని ఇంట్లోకి తీసుకొచ్చుకోవడము, ఆఫీస్ వర్క్ ఇంట్లో చేయడము. ఇలాగా దే విల్ లూజ్ ద టైమ్ వాట్ ఈస్ అలొకేటెడ్ టు ద జాబ్. ఆ జాబ్‌కి ఇచ్చిన టైమ్‌ని గనక మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే, ఎవ్రీడే దాని పని అంటూ అది చేసుకుంటే చాలా బావుంటది. కొంతమంది ఏం చేస్తారంటే అది నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేసి ఉన్న ఆఫీస్ టైంలోనేమో వేరే పనులు చేస్తారు. వేరే టైంలోనేమో ఆఫీస్ పని చేస్తారు. ఇలా మొత్తం మిస్‌లీడ్ చేసుకుంటారు. కొంత అర్థం కాకపోతే అడిగే ధైర్యం ఉండదు. కొంతమందికి ప్రాజెక్ట్‌లో ఇది ఎలా చేయాలి? ఏంటి అంటే చెప్పే బాస్ సరిగ్గా ఉండడు. వీళ్ళకి చెప్పినా కొంతమందికి ఇంకా అంత అండర్‌స్టాండింగ్ రాక యంగ్‌స్టర్స్ అయితే చాలా బాధపడతారు. జస్ట్ గాన్ ఇంటూ ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్లారు. అట్లాంటి వాళ్ళు చాలా బాధపడతారు. దీనికి తోడు ఫ్యామిలీ ట్రబుల్స్ ఉన్నవాడికైతే నిజంగా చాలా పెద్ద ఇష్యూ ఇది. ఎలా ఉంటుందంటే కాంబినేషన్ మా దగ్గరకొచ్చి డిప్రెషన్‌లో ఉండిపోయి, ఫ్యామిలీ లైఫ్ మెసప్ చేసేసుకొని, నిద్ర లేక హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళొస్తే క్లియర్‌గా అనాలిసిస్ చేస్తే ఇంతే సింపుల్ ప్రాబ్లమ్ అది. ఎప్పుడు పడుకోవాలో పడుకోరు. ఎప్పుడు ఏ పని చేయాలో చేయక, మిస్‌మేనేజ్ ఆఫ్ థింగ్స్ చేసుకొని, ఇంకా ఫ్యామిలీ లైఫ్ బావుండక, ఏదో భార్యతో గొడవో, భర్తతో గొడవో, లేపోతే ఇంట్లో తల్లి, తండ్రికో ఎవరికో హెల్త్ బాలేకపోవడం, ఇవన్నీ పైలప్ అయిపోతాయి. ఇవన్నీ ఒకదాని మీద ఒకటెళ్ళి, ఒకదాని మీద ఒకటెళ్ళి ఇంకా స్ట్రెస్‌లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, నేను చెప్పే సింపుల్ పాయింట్ ఏంటంటే, వెనెవర్ ఇట్లా స్ట్రెస్ గనక ఇలాంటివి ఏవైనా గనక ఉంటే ఆల్వేస్ రిమెంబర్ దట్ స్ట్రెస్ నీ లోపల నుంచి వస్తుంది. బయట ఫ్యాక్టర్స్ వల్ల కాదు. ఇది తెలియక చాలామంది వాడి వల్ల వచ్చింది, నా బాస్ వల్ల వచ్చింది, నా ఈ ప్రాజెక్ట్ కాంప్లికేటెడ్ వల్ల వచ్చింది, లేకపోతే ఆఫీస్ వాళ్ళు సరిగ్గా పే చేయట్లేదనో, లేకపోతే ఇంట్లో ఇదుంది కొలీగ్ ఎలో చేశాడు, లేదా ఇంట్లో ఫ్యామిలీ ఏదో చేసింది అని వేరే వాళ్ళ మీద మిస్టేక్ తొయ్యడం వల్ల వీడు సరి వీడు ఫిక్స్ చేసుకోలేడు. అవతల వాళ్ళ మీద తోస్తుండడం వల్ల రిలేషన్‌షిప్స్, ప్రాజెక్ట్ అన్నీ ప్రాబ్లమ్ అవుతాయి. సో, స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ ఇన్‌సైడ్ యూ అన్నది ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా స్ట్రెస్ యూ కెన్ నెవర్ గెట్ ఇట్ ఫ్రమ్ ఔట్‌సైడ్. ఇట్ ఈస్ యూ. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ గురించి, లేదంటే సూసైడ్స్ గురించి, సాఫ్ట్‌వేర్ థాట్స్ గురించి, వాళ్ళు ఎలా ఆలోచించి వెళ్తున్నారు? వెళ్ళిన తర్వాత అక్కడ చేస్తున్న ఎక్స్‌పీరియన్స్‌తో సహా వాళ్ళు ఏమేం చేస్తున్నారు? దేనివల్ల స్ట్రెస్ వస్తుంది? అసలు స్ట్రెస్ ఏ విషయం వల్ల చేయకూడదు? ఆ విషయం వల్ల చేయకూడదు. ఏ జాబ్ చేసినా కూడా స్ట్రెస్ అనేది కామన్‌గా ఉంటుంది. దాన్ని ఎలా నివారించాలనేది కూడా మంచి మాటలు చెప్పారు. మంచి టాపిక్ చెప్పారు. అండ్ ఇది తప్పకుండా మా వ్యూవర్స్‌కి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీ టైం కేటాయించి మా స్టూడియోకొచ్చి ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను తప్పుగా మాట్లాడినందుకు క్షమించండి. అందరూ హ్యాపీగా, హెల్తీగా ఎప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. థ్యాంక్ యూ సార్.